లూసీ లూసీ వెయిటింగ్, నన్ను తీసుకెళ్తుందా మమ్మీ లేదా. లూసీ నువ్వు నేను మ్యాచింగ్, మమ్మీ నువ్వు ఇద్దరు మ్యాచింగ్, క్రీమ్ 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 క్రీమ్. తర్వాత ఇది ఇక్కడ బాక్స్ అంజలి థియేటర్లో పార్కింగ్ చేసినాం. జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఏకాదశి కాబట్టి మేము ఉన్న ఫ్రెండ్స్తో కలిసి పాండురంగ విఠల టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ సికింద్రాబాద్ అంజలి థియేటర్ దగ్గర బొమ్మన బ్రదర్స్ ఉంది కదా, దాని ఆపోజిట్, దాని బిసైడ్ లేన్లో ఇక్కడ పాండురంగ విఠల స్వామి గుడి అనమాట. సో ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అక్కడ స్వామివారి పాదాల వరకు దర్శనము అంటే పట్టుకొని పాదాలు పట్టుకోవచ్చు అంట, ఆ సేవ ఉంటుందని చెప్తే వెళ్ళాము. బట్ అదేదో క్లోజ్ చేశారంట 2-3 ఇయర్స్ బ్యాకే, తెలియదు, అది తెలియకుండా వెళ్ళాము. సో చాలా ఓల్డ్ గుడి అనుకుంటా, బాగుంది. ఇక్కడంతా భజనలు కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. తొలి ఏకాదశి కారణంగా వీళ్ళంతా రెడ్ శారీస్లో బ్యూటిఫుల్గా ఉన్నారు. అందరు అమ్మవార్లు లాగా ఇలా కూర్చొని చేస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. యాక్చువల్గా నేను విగ్రహాలు ఎప్పుడు తీయను అనమాట. బట్ అక్కడ ఆయన తీసుకోమని చెప్పారు పంతులు గారు. సో తీసుకున్నాము, ఒక ఫోటో అనమాట. సో మేము ముగ్గురం ఫ్రెండ్స్, మా బాబు డ్రైవ్ చేస్తాడు కారు. సో అక్కడ నుంచి పక్కనే మాంకళ్ళమ్మ టెంపుల్, జైని మహంకాళి టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి పక్క లేన్లోనే అనమాట. సో అది కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనుకొని వెళ్ళాము. ఖాళీగానే ఉంది, కొంచెము ఎవరు ఎక్కువగా రష్ లేదు. బట్ ఆ రోజు సికింద్రాబాద్ బోనాల రోజు చూసిన అమ్మవారు ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ రోజున్న పవర్ అసలు ఏ రోజు ఉండదు, అంత పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఆ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి టెంపుల్ ఉత్సవాలప్పుడు. అప్పుడు ఉంటుంది బోనాలు అప్పుడు అనమాట. సో ఇప్పుడు కూడా బాగుంది అమ్మవారు, పక్కన బోనం కూడా బంగారు బోనం ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా అన్నీ కనపడతాయి. సో ఇప్పటి నుంచి అన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట, లైన్స్ అవి ఇవి అన్నీ ఒక 3-4 లైన్స్ పెట్టేశారు అక్కడ లోపల ఈ గుళ్ళో. 3-4 స్టెప్స్ లాగా చేసేసారనమాట. సో విఐపీస్కి ఫ్రంట్ కొంచెం అలా అన్నీ చేశారు. సో వెళ్ళాము, లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేసాం. పాపం తను మా కోసం డిన్నర్ అరేంజ్ చేశారు. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ ఫాస్టింగ్ ఉన్నారు, నేను లేను అనమాట. బికాస్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పటి నుంచి నేను ఫాస్టింగ్స్ చేయట్లేదు అనమాట. థ్యాంక్ యూ ఆంటీ, అండ్ మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా మీ ఆరోగ్యాలు, మీకు ఏమైనా కోరికలు ఉన్నా నెరవేరాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్, బాయ్ ఫర్ నౌ.